ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనాథ్ మాట్లాడుతున్నాను. సూక్ష్మజీవిత వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఈ బుక్ను దగ్గర పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటే మంచి ఆర్థిక ఫలితాలు సాధించవచ్చు. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా ఈ వీడియోలో కింద స్క్రోలింగ్ లో ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీ ప్రాంతానికి మీ ఏరియాకి బుక్ పంపించడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ సేంద్రీయ వ్యవసాయంలో బొప్పాయిని ఎలా సాగు చేసుకోవచ్చు, బొప్పాయిలో వచ్చే తెగుళ్ళు ఏంటి, సాగు విధానం ఏంటి, దాంట్లో వచ్చే పురుగులు ఏంటి, వాటిని సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో ఎలా నివారించుకోవాలి, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల్లో బొప్పాయిలో ఎంత దిగుబడి తీసుకోవచ్చు అనే విషయాలపై ఈరోజు చర్చిద్దాం. అయితే బొప్పాయిని సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేయాలనుకున్నప్పుడు సహజంగా రైతులు ఈ బొప్పాయిని 365 రోజులు ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మే నెలలో మొక్క పెట్టడం అనేది అంత నాణ్యంగా ఉండదు. ఆ 2 నెలల్లో వదిలిపెట్టి మిగిలిన నెలల్లో ఏ నెలలోనైనా ఈ బొప్పాయిని సాగు చేసుకోవచ్చు. అయితే సేంద్రీయ వ్యవసాయంలో బొప్పాయి సాగు చేయాలన్నప్పుడు నువ్వు ప్లాంట్ ప్రధాన పొలంలో మొక్క పెట్టేదానికంటే ముందు 2 నెలల నుంచి పని ఉంటుంది. అది ఏం చేయాలి అని అంటే, నువ్వు సపోజు ఆగస్టులో ప్లాంటేషన్ చేద్దామని అనుకుంటే బొప్పాయిని ప్రధాన పొలంలో ఆగస్టులో నారు తీసుకొచ్చి ప్లాంటేషన్ ఉన్న చేయని, లేకపోతే నువ్వు నర్సరీ చేసుకొని తీసుకొచ్చి పెట్టుకోవాలనుకున్నా కానీ, విత్తనాలు కొనుక్కొచ్చుకొని నర్సరీ చేసుకొని పెట్టుకోవాలనుకున్నా కానీ, నువ్వు ప్రధాన పొలంలో ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలనుకుంటావో దానికి 2 నెలల ముందు నుంచి ప్రధాన పొలంలో మీరు కొంత పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన పొలంలో ఏ విధంగా చేసుకోవాలంటే, నువ్వు ఏ పొలం అయితే బొప్పాయి పెట్టాలనుకుంటున్నావో, ఎంత విస్తీర్ణం అయితే పెట్టాలనుకుంటున్నావో దాంట్లో ఇప్పుడు నేను 1 ఎకరానికి మీరు చేయాల్సిన పని వివరించడం జరిగింది. ఇప్పుడు నువ్వు 1 ఎకరం బొప్పాయి పెట్టాలనుకుంటే, సపోజ్ నువ్వు ఆగస్టులో ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటే, ప్రధాన పొలంలో మొక్క పెట్టాలనుకుంటే, మీరు జూన్ నెలలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు తోలుకోవాలి. ఈ పశువుల ఎరువుని 2 రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే, నువ్వు ప్రధాన పొలంలో వేసి తర్వాత పచ్చిరొట్ట పైర్లు వేసి దాన్ని పుల్లబెట్టవచ్చు. లేదు అని అనుకుంటే, ప్రధాన పొలంలో స్టార్టింగ్ ప్రధాన పంట పెట్టేటప్పుడు మనం పశువులు ఎరువు వేసుకుందాము, ప్లాంట్ దగ్గర పెట్టుకున్నాము, చేను మొత్తానికి ఎందుకు అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలనుకుంటే 10 టన్నుల పశువుల ఎరువుని ప్రధాన పొలంలో చేసి కుప్ప పోసి సూక్ష్మజీవులతో ఆ కుప్పని 2 నెలల పాటు పుల్లబెట్టి అది డీకంపోజ్ అయిన తర్వాత పశువుల పెండని డీకంపోజ్ అయ్యి నాణ్యమైన ఎరువుగా తయారైనప్పుడు మాత్రమే దాన్ని ఎరువు అనాలి. పశువుల పెండని అనాలి. ఎప్పుడైతే నువ్వు సూక్ష్మజీవులతో పుల్లబెట్టి దాంట్లో ఉన్న చెడు కారక సూక్ష్మజీవులన్నింటినీ చంపేసి మంచి నాణ్యమైన ఎరువుగా తయారవుతుందో అప్పుడు మాత్రమే ఎరువు అనాలి. అందుకని మీరు 2 రకాలుగా చేలో వేసి పచ్చిరొట్ట పైర్లు వేయాలనుకుంటే పుల్లబెట్టాల్సిన పని లేకుండా ముందు చేను మొత్తం చల్లేసుకొని దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి 2 నెలల తర్వాత 40 రోజులు పచ్చిరొట్ట పైర్లు పెరిగిన తర్వాత భూమిలో దున్నటం ద్వారా ఎరువుని కొల్లబెట్టవచ్చు. అదొక ప్రొసీజర్. లేదనుకుంటే పచ్చిరొట్ట పైర్లకు ముందు భూమి కిందకి ఇవ్వాలి అని అనుకుంటే చేలోనే ఒక 10 ట్రాక్టర్ల 5 నుంచి 6 ట్రాక్టర్ల పశువుల ఎరువుని చేలోనే తీసుకొచ్చి ఒక ప్లేస్లో కుప్ప పోసుకొని వాటికి రంధ్రాలు పెట్టుకొని ఎరువు కుప్పకి ఈ బ్యాక్టీరియాను దానికి ఇచ్చుకుంటూ ఒక 2 నెలల పాటు కొల్లబెట్టాలి. అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న కుప్పని నువ్వు ప్రధాన పొలంలో బెడ్లు పోసుకొని మొక్కలు నాటేటప్పుడు ఆ బెడ్ మీద విస్తారంగా పోసుకొని మట్టి కప్పుకొని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఆ పశువుల ఎరువుని 2 రకాలుగా వాడుకోవచ్చు. నీకు ఏ ప్రొసీజర్ ఈజీ అయితే ఆ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అయితే ఈ పశువుల ఎరువుని అదే పచ్చిరొట్ట పైరులో కట్టాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ పశువుల ఎరువుని భూమి మీద చల్లుకొని ఒక దుక్కి వేసుకోవాలి, అంటే కల్టివేటర్ వేసుకోవాలి, భూమిలో కలపాలి. కలిపిన తర్వాత 1 ఎకరానికి 50 కేజీల పచ్చిరొట్ట గింజలు, అంటే మనం చెప్పాము ఇంతకుముందు వీడియోస్లో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో పచ్చిరొట్ట గింజల కింద ఏమేమి వాడమంటున్నాం అనేది ధాన్యపు జాతులు, పప్పు జాతులు, నూనె గింజలు, తీగ జాతులు, అట్లా 4 రకాలు చెప్పాము. వాటన్నింటినీ కలిపి 50 కేజీలు విత్తనాలు తీసుకొని
ఈ విత్తనాలకి బ్యాక్టీరియాలని అంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. మైకోరైజా, ఎన్పికే, నైట్రోజన్, భాస్వరస్, పొటాషు బ్యాక్టీరియాలు, తర్వాత సూడోమోనాస్, బ్యాసిల్లస్, సబ్టిల్లస్, ట్రైకోడెర్మా ఇలాంటి బ్యాక్టీరియాస్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ పాటు విత్తన శుద్ధి చేసుకొని అంటే ఈ విత్తనాలకు పట్టించుకోవాలి. లేదు ఇవన్నీ చేయలేమని అనుకుంటే OWDC ద్రావణంలో ఒక అర్ధగంట నానబెట్టాలి విత్తనాన్ని. ఒక అర్ధగంట నానబెట్టిన తర్వాత తీసి భూమి మీద చల్లేసేసి రోటోవేటర్ వేసుకొని నీళ్లు పెట్టుకోవాలి. వర్షం పడితే వర్షము, నీళ్లు పెడితే నీళ్లు మొలకను మొలిపించుకోవాలి. మొలిపించుకున్న తర్వాత ఈ మామూలుగా సహజంగా పచ్చి రొట్ట పైర్లు వేసిన తర్వాత రైతులు ఏం చేస్తారంటే వర్షం కోసం వర్షం పడ్డప్పుడు వర్షాన్ని బట్టి పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు, పచ్చి రొట్ట పైరు వేసాము అన్న తృప్తితోటి ఉండి ఎంత వస్తే అంత మోకాళ్ళు ఎత్తు పెరిగితే మోకాళ్ళు ఎత్తు, నడువులు ఎత్తు పెరిగితే నడువులు ఎత్తు, ఆ 30-40 రోజుల టైంలో ఎంత హైట్ పెరిగితే అంత హైట్ భూమిలో దున్నిచ్చేసుకొని పచ్చి రొట్ట వేసేసే ఉంటారు. అలా కాదండి. ఈ పచ్చి రొట్ట పైరుని 50 కేజీలు విత్తనాలు వేసిన తర్వాత దాని హైయెస్ట్ ఈల్డ్ తీయాలి. దాని ఎదుగుదల ఎంత ఎదుగుదల వస్తుందో అంత ఎదుగుదలని మనం ప్రేరేపించాలి. అలా ప్రేరేపించాలంటే పచ్చి రొట్టకు కూడా వాటర్ ఇవ్వాలి. దానికి కావాల్సినంత తేమని ప్రతి వారం నేలను బట్టి వారానికి కుక్కుతాడు, 10 రోజులు కుక్కుతాడు, వాటర్ సఫిషియెంట్ ఇచ్చి దాన్ని బాగా మనం ప్రధాన పంటను ఎలా పెంచుతామో అలా పెంచాలి పచ్చి రొట్ట పైరుని కూడా. అలా పెంచేటప్పుడు ప్రతి వారం నీళ్ళు ఇచ్చినా లేకపోతే అంటే నేలను బట్టి 10 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా ప్రతి తడి వెనకాల నీళ్లతో పాటు 1000 లీటర్ల OWDC ద్రావణాన్ని భూమికి పంపించాలి. ప్రతి తడికి 1000 లీటర్లు. అది 40 రోజుల వ్యవధిలో నీ చేనును బట్టి, నీ చేను స్థితిగతులను బట్టి, భౌతిక స్థితిగతిని బట్టి, నీళ్లు తీసుకునే దాన్ని బట్టి నువ్వు 4 తళ్ళు ఇస్తావా, 40 రోజుల్లో 3 తళ్ళు ఇస్తావా, 2 తళ్ళు సరిపోతాయి అనేది చూసుకొని మ్యాక్సిమం ఆ 40 రోజుల కాల వ్యవధిలో పచ్చి రొట్ట పైరు పెంచే 40 రోజుల కాల వ్యవధిలో ఒక ఎకరానికి 5000 లీటర్ల OWDC ద్రావణాన్ని పంపించాలి. ఈ 5000 లీటర్లు అని చెప్పినప్పుడు రైతు గుండె పగిలిపోయింది. 1000 లీటర్లు చెబుతున్నాడు, ఎన్ని డబ్బులు అవుతాయని. మీకు ఈ OWDC ద్రావణం దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కింద ఉన్నాయి. జస్ట్ మీకు 5000 లీటర్లు భూమికి పంపించాలంటే 40 రోజుల కాల వ్యవధిలో ప్రతి 200 లీటర్లకి 50 రూపాయలు ఖర్చు చేసుకుంటే 1000 లీటర్లకి 250, 5000 లీటర్లకి 1000 రూపాయలు ఖర్చు వచ్చింది. 1250 రూపాయలు ఖర్చు వచ్చింది. అంతే, 1250 రూపాయలు. ఆ OWDC బాటిల్ ఖర్చు ఒక 150 రూపాయలు. ఓవరాల్ గా 1300, 1400 మాత్రమే ఖర్చు వచ్చింది. 5000 లీటర్ల అనగానే ఏ 20,000, 30,000 ఖర్చు వచ్చిందోనని ఈ ఆర్గానిక్ వ్యవసాయం తెలియని రైతులు గుండె బాదుకుంటారు. అలా ఏముండదు. 1200-1300 రూపాయల్లో 5000 లీటర్ల వాటర్ని OWDC ద్రావణాన్ని భూమికి పంపించాలి. ఎలా పంపించటం వల్ల ఈ 50 కేజీల పచ్చి రొట్ట పైరును భూమి మీద పచ్చి రొట్ట గింజలు నేయటం ద్వారా మనం నీటి తేమ ఇచ్చినప్పుడు అన్ని విత్తనాలు 90 నుంచి 100% జర్మినేషన్ వచ్చి ఒక చిట్టడివిలాగా వ్యవసాయ భూమి మొత్తం, ఆ ఎకరం మొత్తం కూడా చిట్టడివిలాగా విస్తరించింది. ఎక్కడ కూడా గాలి చొరబడినటువంటి పరిస్థితి ఏర్పడింది 10 రోజుల వయసు వచ్చేసరికి. అక్కడి నుంచి 40 రోజుల వరకు కూడా ఇదే విధంగా గాలి చొరబడిన చిట్టడివి ఏర్పడటం వల్ల మనం ఇచ్చే ఈ బ్యాక్టీరియాలు భూమి లోపల అడుగు భాగంలో హ్యూమిక్ యాసిడ్, ఈ గాలి ఆడన శూన్య ప్రదేశం ఏర్పడటం వల్ల భూమిలో హ్యూమిక్ యాసిడ్ అనేది జనరేట్ అయింది. ఆ హ్యూమిక్ యాసిడ్ అనేది ఈ సూక్ష్మజీవుల వృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. మనం ఒక 5000 లీటర్లు ఒక మామూలుగా మనం బయాలజికల్ సైన్స్లో చెప్పుకునేది ఏంటంటే ప్రతి ఎంఎల్కి 10 to the power of 1 into 10 to the power of 8 కౌంట్ ఉంటుందని చెప్తాం. అంటే ప్రతి ఎంఎల్లోనూ 10 కోట్ల సూక్ష్మజీవులు అప్రాక్సిమేట్ ఉంటాయని చెప్పుకుంటాం. అలాంటిది ప్రతి ఎంఎల్లోనూ 10 కోట్ల సూక్ష్మజీవులు, అయితే ప్రతి లీటర్లోనూ 10 కోట్ల సూక్ష్మజీవులు అనుకుంటే 5000 లీటర్లు మనం భూమికి పంపిస్తే ఎన్ని కోట్ల సూక్ష్మజీవులు మన భూమిలోకి పంపిస్తామో మీరే అర్థం చేసుకోండి. అలా కూడా ఆలోచించవచ్చు. ఇంకొక రకంగా ఒకసారి సూక్ష్మజీవిని భూమిలోకి పంపించిన తర్వాత బ్యాక్టీరియా కౌంట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క బ్యాక్టీరియా ఎవ్రీ 3 గంటలకి ఒక బ్యాక్టీరియా ఇంకొక బ్యాక్టీరియాని జనరేట్ చేసింది. కొన్ని బ్యాక్టీరియాలు 7 గంటలకి జనరేట్ చేస్తాయి. కొన్ని బ్యాక్టీరియాలు 12 గంటలకి ఒక బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియాని జనరేట్ చేసింది. అలా మనం ఒక 40 రోజుల కాల వ్యవధిలో భూమిలో ఈ బ్యాక్టీరియా ఎదుగుదలకి అవకాశం కల్పించామంటే అనంతమైన సూక్ష్మజీవుల వృద్ధిని భూమిలో 40 రోజుల్లో
వృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. ఇలా వృద్ధి చేయటం వల్ల మనం ఈ పచ్చి రొట్ట పైరుని ఎంత హైట్ పెంచినా, ఎంత సాంద్రతతో పెంచినా, 100 టన్నుల దిగుబడి వచ్చేటట్టు పచ్చి రొట్ట పైరులని పెంచినా అది భూమిలో కలిపేటప్పుడు తొందరగా డీకంపోజ్ చేయడానికి ఈ వ్యవస్థ అనేది మనం ఈ 5000 లీటర్లు ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని భూమిలో ఏదైతే పంపించామో ఆ సూక్ష్మజీవులు వితిన్ 1 వీక్ లోపల 100 టన్నుల పచ్చి రొట్ట పైరుని కూడా భూమిలో కలిపేసేసి సారవంతమైన కర్బన పదార్థాన్ని భూమిలో నిక్షిప్తం చేస్తాయి. తర్వాత ఎరువుని తయారు చేస్తాయి. ఇప్పుడు మనం ఈ 50 కేజీల పచ్చి రొట్ట పైర్లని 1 ఎకరం విస్తీర్ణం పచ్చి రొట్ట గింజలను 1 ఎకరంలో సాగు చేసి పెంచినట్లయితే, సమర్థవంతంగా పెంచినట్లయితే తక్కువగా 50 టన్నుల నుంచి 100 టన్నుల పచ్చి రొట్ట పైరుని బయోమాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ 100 టన్నులను భూమిలో కలిపినప్పుడు ప్రతి టన్ను నుంచి కూడా ఒక కాంప్లెక్స్ బస్తా, అంటే 14-35-14 కానీ, 28-28 కానీ, 3-900 కానీ, మనం కాంప్లెక్స్ బస్తాలు 1800-2000 పెట్టుకుంటున్నాం కదా. 1 టన్ను పచ్చి రొట్ట పైరుని భూమిలో కలపటం వల్ల ఒక కాంప్లెక్స్ బస్తా అనేది జనరేట్ అయింది. అలా నువ్వు 100 టన్నుల పచ్చి రొట్ట పైరుని భూమిలో కలిపితే 100 బస్తాల బలాన్ని భూమికి ఇచ్చిన వాడిగా అవుతావు. మరి అంత బలం ఇస్తే మొక్కలు బతుకుతాయా సార్ అని అనొచ్చు. అయితే బతుకుతాయి. ఎందుకు బతుకుతాయి అంటే కాంప్లెక్స్ ఎరువులు ఏవైతే ఉన్నాయో అది ఇచ్చిన మొక్కకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే మొక్కలు చనిపోతాయి. ఏది? రసాయన ఎరువులు. కానీ ఈ సేంద్రియ ఎరువు ఏంటంటే 100 టన్నులు బలం ఇస్తుంది అని చెప్పినప్పటికీ కూడా 100 టన్నులు ఒకేసారి మొక్కకు అందదు. ఇందులో రకరకాల గింజలని మనం చేసినప్పుడు కొన్ని మనం భూమిలో కలపడంలోనే ఇమీడియట్గా డీకంపోజ్ అవుతాయి. ఒక 10-15 రోజుల్లోనే డీకంపోజ్ అయ్యే మొక్కలు ఉంటాయి. కొన్ని 1 నెల రోజులకు డీకంపోజ్ అయ్యే మొక్కలు ఉంటాయి. కొన్ని 1.5 monthsకి డీకంపోజ్ అయ్యే మొక్కలు ఉంటాయి. కొన్ని 2 monthsకి డీకంపోజ్ అయ్యే మొక్కలు ఉంటాయి. కొన్ని 2.5 monthsకి డీకంపోజ్ అయ్యే మొక్కలు ఉంటాయి. భూమిలో కలిపినప్పుడు 15 రోజులు అసలు ఏం కనపడదు. కానీ మొక్కకు కావాల్సిన పోషకాలు ఆ మాన్యూర్ నుంచి అందేది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకేసారి 100 టన్నులు ఎరువు, 100 టన్నులు బలం మొక్కకు ఒకేసారి పెట్టడంలోనే 100 బస్తాల బలం మొక్క అంతే, మొక్క చనిపోయిందనే ఒక భయం ఏదైతే ఉందో అది అవసరం లేదు. ఈ బయలాజికల్స్ వ్యవస్థ ద్వారా మధ్యలో ఈ ఎరువుకి మొక్కకి మధ్యలో ఈ సూక్ష్మజీవులు ఉంటాయి. మొక్కకి కావలసిన ఎంత మేరకు మొక్కకు ఆహారం కావాలో అంత మేరకే ఈ సూక్ష్మజీవులు అందించడం జరుగుతుంది. తద్వారా మొక్కని ఎప్పటికప్పుడు ఈ సూక్ష్మజీవులు రెగ్యులేట్ చేస్తాయి. మొక్క ఆరోగ్యాన్ని ఈ సూక్ష్మజీవులు రెగ్యులేట్ చేసి ఒక డాక్టర్ లాగా మొక్క ఎదుగుదలకి ఈ సూక్ష్మజీవులు దోహదపడతాయి. తద్వారా నీకు ఏ విధమైన రోగాలు ప్రధాన పంటకు రాకుండా దానికి కావలసినంత మాత్రం శక్తిని మాత్రమే ఈ సూక్ష్మజీవులు మొక్కకి అందించి మొక్కని ఎదుగుదలని ప్రేరేపిస్తాయి. ఫస్ట్ ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ బొప్పాయి సాగు చేయాలనుకుంటే ఇది ప్రధానంగా ప్రతి రైతు చేయాలా. ఎలా చేస్తేనే ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో బొప్పాయి సాగు అనేది సాధ్యపడింది. లేని సందర్భంలో, ఈ వ్యవస్థ చేయని సందర్భంలో అడావుడిగా ఏదైనా పని చేసినట్లయితే బొప్పాయి అనేది కొంచెం సెన్సిటివ్ క్రాప్ కాబట్టి దాంట్లో వచ్చే ఇబ్బందులు ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు కొన్ని కనపడతాయి. కొన్ని లాంగ్ టర్మ్లో పంట కాయ దశలో కూడా కనపడి రైతును ఆర్థికంగా నష్టపరుస్తాయి. కాబట్టి నువ్వు ఎక్కడా తప్పు చేయకుండా ఈ ప్రొసీజర్ చేయటం వల్ల నీకు పంట కాలంలో వైరస్ తెగుళ్ళు కానీ, లేకపోతే భూమి నుంచి సోకే వ్యాధుల నుంచి కానీ, వాతావరణంలో వచ్చే తెగుళ్ళ నుంచి కానీ పంటని, భూమిని సారవంతం చేయటం ద్వారానే పంటను కాపాడుకోవచ్చు. ఈ బొప్పాయి సాగులో మిగతా విషయాన్ని, ప్లాంటేషన్, తర్వాత పంట మీద వచ్చే తెగుళ్ళు, పురుగులకు సంబంధించిన సమాచారం రేపటి ఎపిసోడ్లో చర్చిద్దాం. ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు ఎవరైనా కానీ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప్రతిరోజు ఈ వీడియోస్ చూడటం వల్ల సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్న రైతులు ఎవరైనా కానీ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ప్రతిరోజు మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలా వచ్చి నోటిఫికేషన్ చూసుకొని ప్రతి వీడియోని చూడటం ద్వారా నీకు కావాల్సిన పంట కానీ, నీకు సంబంధం లేని పంట గురించి చెప్పినప్పటికీ ఆ వీడియో చూడటం వల్ల ఈ సేంద్రియ వ్యవసాయంలో తీసుకోవాల్సిన మెళుకువలు, ఈజీ మెథడ్స్ అన్నీ కూడా ప్రతి రైతుకి అర్థమవుతాయి. తద్వారా మీరు తక్కువ ఖర్చుతోటి మంచి ఆర్థిక ఫలితాన్ని సాధించవచ్చు. రైతు మిత్రులకి ధన్యవాదాలు.